హాయ్ బేబీ, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఈరోజు? డాడీ, నేను లవ్ లో పడ్డాను. మదర్ తెరీసా లాంటి నిన్ను లవ్ లో పడేసిన ఆ మగాడెవడమ్మా? చూపిస్తా ఉండు. సత్యం, డాడీ గట్టిగా అరవకు, ఫీల్ అవుతాడు. నాకన్నా 3 ఏళ్ళు చిన్నోడు, అయినా సరే నన్ను లవ్ చేశాడు తెలుసా? వీడు నీకంటే 3 సంవత్సరాలు చిన్నోడు కాదే, నాకంటే 7 సంవత్సరాలు పెద్దోడు. వాట్? నేను ప్రూవ్ చేస్తా. వీళ్ళంతా ఎవరో తెలుసా నీకు? తెలీదు. వీళ్ళ నోటితోనే చెప్పిస్తాను. ఈవిడెవర్రా? నా భార్య బంగారం సింగారం. ఈ ప్రేమ పురాణం తర్వాత ఈడెవడో చెప్పు. నా పెద్ద కొడుకు మోహన్ బాబు. వీడు నా చిన్న కొడుకు బాబు మోహన్. డైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్న, కామెడీ కింగ్ బాబు మోహన్ అన్న నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళిద్దరి మీద ఉన్న అభిమానంతో నా 2 కొడుకులకి వాళ్ళ పేర్లు పెట్టాను. ఇది టీవీ కామెడీ షో కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఆడెవడో చెప్పు. నా తమ్ముడు. అవునండి. తమ్ముడు అంటే వీడు. ఆవిడ నా కూతురు. కూతురంటే కూతురంట. ఆడు నా మనవడు. మనవడంటే మనవడంట. మరి ఈడెవడరా? నా క్లాస్మేట్. కత్తివ్వండి సార్, పొడి చేస్తామండి. కృష్ణమూర్తి, రిలాక్స్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈడి కూతురు. ఈడెవడో తెలుసా? ఈడి క్లాస్మేట్. ఆఖరికి క్లాస్మేట్ కూతురని కూడా చూడకుండా ఈ లవ్ లో దించి ఆడుకున్నాడే. ఇదిగో ఈడి వయసులో మీలాంటి అమ్మాయిలు ఎంతో మందితో కబడ్డీ ఆడుకున్నారు. అమ్మ మధు, చంపేస్తా. నా కూతురు మీద కానీ చేయి పడిందో నిన్ను చంపేస్తా ఎదవా. ఒరే, నువ్వు ఇచ్చిన షాక్ కి నా కూతురు గ్లాసు నీళ్లతో లేవదురా, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒరే, నీ సీక్రెట్ ఏంటో నాకు తెలిసేంత వరకు ఈ సింహం నిద్ర పోనివ్వను. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన సత్యం. ఇతని పేరు సత్యం. 1957లో జన్మించాడు. ఇప్పుడు ఇతని వయసు 64 సంవత్సరాలైనా 20 సంవత్సరాల కుర్రాడిలాగానే ఉన్నాడు. ఈవిడ సత్యం భార్య. వీరిద్దరూ సత్యం కొడుకులు. సత్యంకు 1980లో పెళ్లైంది. భార్యకు వయసు అయిపోయింది. కొడుకులు 40కి దగ్గరలో ఉన్నారు. కానీ సత్యం మాత్రం అలాగే ఉన్నాడు. సత్యం ఇలా ఉండడానికి ఏదో రీజన్ ఉంది, కానీ అతను బయటికి చెప్పడం లేదు. అతని సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏవండి, వింతగా ఉంది కదూ? అవునవును, మనం కూడా అలా ఉంటే ఎంత బాగుండేది. అలా అయితే అందరూ ఉండేవారు. కానీ అతనికి ఏదో జరిగిందండి. నిజమే, లేకపోతే అలా ఎందుకుంటాడు? బా, ఏంట్రా ఇడు గోలా? ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఈడి గురించి టాపిక్. ఏమైందిరా? ఈయన పేరు సత్యం. భూమి పుట్టక ముందు పుట్టాడు, అయినా ముసలోడు అవ్వలేదు, ఇంకా కుర్రోడ్లాగే ఉన్నాడు. అందుకనే అందరూ ఇతని సీక్రెట్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అవునా? అదేలేరా. అరే అదే కదరా ఇప్పుడు హాట్ న్యూస్ అంతా. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పటి వరకు మన కంపెనీలో ఎన్నో రకాల మెడిసిన్స్ కనిపెట్టి ఈ సొసైటీలో మనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాం. కానీ ఇప్పుడు మనం కనిపెట్టబోయే మెడిసిన్ వల్ల ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్కి మనం వెళ్తాం. అది ఎలా, ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీస్ మిస్టర్ సత్యం. 1957 బార్న్, 64 years. కానీ ఇంకా 20 ఏళ్ల కుర్రాళ్లా ఉన్నాడు. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దానికి కారణం ఏంటి? ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి మనం ఆన్సర్ వెతకగలిగితే ఏజ్ను బ్రేక్ చేసే మెడిసిన్ ని మనం కనిపెట్టొచ్చు. ఇంతకు ముందు యూరోప్ కంట్రీస్ లో ఎంతో మంది ప్రయత్నం చేశారు ఇలాంటి మెడిసిన్ కనిపెట్టాలని, కానీ చేయలేకపోయారు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేనికైనా ఒక బేసిక్ మెథడ్ ఉంటుంది. అది వాళ్లకు దొరకలేదు, మనకు దొరికింది ఈ రూపంలో. మేబీ ఈ సత్యం లైఫ్ లో 20 years ఏజ్ లో ఏదో జరిగింది.
సంథింగ్ హ్యాపెండ్. అదేంటో మనం కనుక్కోగలిగితే మన కంపెనీ సక్సెస్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్. ఎస్, థింక్ అబౌట్ హిమ్. అసలే మన భారతదేశం అప్పుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు నీ మీద ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒరే, ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పరా. మనమే మందు తయారు చేసి అన్ని దేశాలకి అమ్మేద్దాం. అప్పుడు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడిపోద్ది. చెప్పరా, ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. ఏంటి కామెడీయా? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. గోవిందు రివర్స్. ఓకే సార్. నిజం చెప్పరా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. గోవిందు సార్. రేయ్ చెప్పరా. ఇది శాంపుల్ మాత్రమే. నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు పోయే వరకు పెడతా. చెప్పా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. గోవిందు సార్, స్టాప్ ఇట్. ఎవరాడు? అడ్వకేట్ సీతారామ శాస్త్రి. అయితే ఏంటి? అతన్ని వదిలిపెట్టండి. బెయిల్ తీసుకొచ్చా. వదిలిపెట్టకపోతే కోర్టులో రెడ్ పిటిషన్ వేసి మీ ఉద్యోగాలు ఊడగొట్టిస్తా. అంతదాకా ఎందుకులేండి, తీసుకెళ్ళండి. వెళ్ళరా. మెల్లగా నాయన, బరువు మొత్తం నా మీద వేయకు. మెల్లగా వెయ్యొద్దని చెప్తున్నానా? బరువు వెయ్యొద్దు. మెల్లగా నాయన, మెల్లగా. అంతే. సత్యం, ఏమైంది? ఎవరు నువ్వు? ఇతని క్లవర్ ని, ఎస్ఐకి కూతుర్ని. కథ మార్చేకు. కంటెంట్ ఫాలో అవట్లేదా? ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లిడు కూడా దాటిపోయింది. అన్నీ తెలుసు. ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి. నో ప్రాబ్లం, టేక్ కేర్. బాయ్ డాక్టర్. చూడు బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కారులో ఫుల్ గా పెట్రోల్ కొట్టించుకుని కోర్టుకు వెళ్లి 10,000 ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, అందుకే నేను చెప్పేది పూర్తిగా వినాలి. చెప్పండి సార్. నీ కోసం బడా బడా బాబులందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇలా ఉండడానికి కారణమేమిటో దాని సీక్రెట్ విలువ 50 కోట్లు. 50 కోట్ల? ఆ సీక్రెట్ ఏంటో నాకొక్కడికి చెప్పే. అలా వెళ్ళి ఇలా 50 కోట్లు తెచ్చేస్తాను. నీకు సగం, నాకు సగం. సెటిల్ అయిపోవచ్చు. మ్యాటర్ ఓవర్. ఏమంటావు? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. ఏంటవి? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. తొక్కేం కాదు. నేను తొక్కతోనే తింటానండి. అందరు తొక్క లేకుండా తింటారు. అదే నా సీక్రెట్. ఏయ్, అడుగుతున్నారు కదా, చెప్పు. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. చూడు, చూశాను సార్. ఈ రోజు రాష్ట్రం, రేపు దేశం, ఎల్లుండి ప్రపంచం నిన్ను బ్రతకనివ్వరు. ఎలాగైనా సరే ఆ సీక్రెట్ బయటికి లాగుతారు. కనీసం ఇప్పుడు చెప్తే ఆ డబ్బులైనా వస్తాయి. ఆలోచించుకో. ఆగకు, జాగ్రత్త, మెల్లిగా. కేర్ఫుల్, జాగ్రత్త. అమ్మా, అమ్మా. ఏంట్రా, ఏమైంది? ఇలా చూడు. అయ్యయ్యో, ఏమైంది? ఏం కాలేదు, మీరు కంగారు పడకండి. ఏంట్రా అలా చూస్తున్నారు? మీ నాన్నగారిని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టండి. నానా, నీ గురించి టీవీలో పేపర్లో మోత మోగిపోతుంది తెలుసా? నువ్వేదో పెద్ద సెలబ్రిటీ అయి వస్తావు అనుకున్నాను. ఇలా దెబ్బతో వస్తావు అనుకోలేదు. మీ గోల. ముందు మీ నాన్నగారిని లోపల తీసుకెళ్ళండి. పర్లేదులే బంగారం, నేను ఇక్కడ కూర్చుంటా. అయ్యయ్యో, ఏంటండి ఈ దెబ్బలేంటండి? ఏమిటి ఈ ఘోరం? మెల్లిగా మెల్లిగా కూర్చోండి. మెల్లిగా. అమ్మో అమ్మో అమ్మో, ఈ చెయ్యేంటండి ఇంత పెద్ద? అమ్మో, ఏమైంది సింగారం? ఇదంతా కందిపోయింది. అయ్యో, ఎలా జరిగిందండి ఇదంతా? ఏం కాలేదు. తిన్నావా? ఇంత జరిగినా నవ్వుతారేంటండి? చూసావా, నీ భార్య నిన్నెంత ప్రేమిస్తుందో. కానీ నువ్వేం చేసావు?
వయసు అయిపోయిందని వదిలేశావు. ఇంత జరిగినా నీ వెంట నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఓన్లీ వన్ థింగ్, మానవత్వం. ఆఫ్టర్ ఆల్ 4 రోజులు నీ వెంట తిరిగినందుకు నా మనసు కరిగింది. అలాంటిది 40 సంవత్సరాలు నీతో కాపురం చేసిన ఆవిడ్ని ఎలా వదిలేయాలనిపించింది నీకు? అంతేలే, ఆడదాని మనసు మీకెలా తెలుస్తుంది? ఆపు ఆపు. నా కుటుంబాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకేం తెలుసు? అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీ మీద ఉన్న రెస్పెక్ట్తో నాకు చెప్పాలనిపిస్తుంది. అది 1980. అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయింది.